మీకు ఒక హోంవర్క్ ఏంటి అంటే, ఈ మూవీలో చిన్నోడు పెద్దోడు వీళ్ళిద్దరి పేర్లు ఏంటి మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. హాయ్ మై డియర్ మూవీ లవర్స్, ఎలా ఉన్నారు? సో మొత్తానికి ఈ రోజు అయితే సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు మూవీ రిలీజ్ అయితే అయింది. మూవీ జస్ట్ ఇందాకే భ్రమరాంబ మల్లికార్జున థియేటర్లో 8 o'clock షో అయితే చూసి రావడం జరిగింది. అండ్ రిలీజ్ ఎక్స్పీరియన్స్ ఇస్ ద అమేజింగ్. యాక్చువల్లీ ఈ మూవీ రిలీజ్ అయినప్పుడు, అదే సంక్రాంతి అప్పుడు రిలీజ్ అయింది 2012లో. సో అప్పుడే నేను చూశాను. బట్ మూవీస్ మీద మనకంత నాలెడ్జ్ అయితే లేదు. సో అందరితో పాటు వెళ్ళి చూడడం, ఇంకా ఫ్యామిలీతో పాటు అలాగా చూశాను. ఓకే మూవీ అన్నట్టుగా అనిపించింది. అండ్ తర్వాత అప్పుడప్పుడు టీవీలో వేసినప్పుడు, లేదంటే యూట్యూబ్లోనో కొన్ని సీన్స్ ఉంటాయి కదా, ఐకానిక్ సీన్స్. సో అలాంటివి చూడడం, ఇలాంటివి అయితే చేశాను. బట్ నిజం చెప్పాలంటే ఒక మూవీని థియేటర్లో చూసినంత కాన్సన్ట్రేషన్గా టీవీలో కానీ యూట్యూబ్లో కానీ చూడలేము. కాన్సన్ట్రేషన్గా చూస్తే ఎన్ని లాజిక్ సీన్స్ కనిపించాయంటే నాకు అమేజింగ్ అంతే అనిపించింది నాకు. సో ఇంకా మూవీ గురించి ప్రత్యేకంగా మీకు చెప్పనక్కర్లేదు, తెలిసిందే. అండ్ ఇంకా మూవీ క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకోవాలంటే, ఎప్పుడు నవ్వుతూ అందరినీ పలకరించే మన రేలంగి మావయ్య, నువ్వు చెప్పు అంటే నువ్వు చెప్పు అని చెప్పే జయసుధ గారు, అండ్ సరిపోయారు ఇద్దరికి సాగుతుంది అలాగా అనే బామ్మ గారు, నేను ఇలాగే ఉంటా, నేను నాలాగే ఉంటా అనే పెద్దోడు, కొట్టాలరా గట్టికి కొట్టాలి అనే చిన్నోడు, ఏమో నాకు అన్నీ అలా అర్థమైపోతాయి అంతే అనే సీత, నేను అలిగాను బొంగమూతి పెట్టుకున్నా అనే గీత, అలా వదిలేయకండ్రా ఎవరికైనా చూపించండ్రా అనే రావు రమేష్ గారు, ఎరా కచ్చికాయ తింటావా అనే కొండలరావు గారు. సో ఇదండి మొత్తానికి వీళ్ళ క్యారెక్టర్స్లో వీళ్ళ రోల్స్ చితగ్గొట్టేశారు అంతే. ఒకళ్ళు ఎక్కువ కాదు, ఒకళ్ళు తక్కువ కాదు, అందరూ కూడా వాళ్ళకి ఇచ్చిన రోల్స్ వాళ్ళు చితగ్గొట్టేశారు అంతే. సో ఇంకా మిగిలిన క్యారెక్టర్స్ కూడా చాలా ఉన్నాయి. అండ్ గెస్ట్ అపీరియన్స్ కింద అంటే, గెస్ట్ అపీరియన్స్ అంటే జస్ట్ ఊరకలా కనిపిస్తారు కదా, మన సత్యదేవ్ అప్పటికి అంత ఫామ్లో లేడు, అండ్ ధాన్య బాలకృష్ణ వీళ్ళిద్దరూ కూడా ఉన్నారు. సో ఇంకా మిగిలిన విషయాలు చూసుకుంటే, నాకు నచ్చిన లాజిక్ సీన్స్ వచ్చేసరికి, నచ్చినాయి అనడం కంటే ఈ మూవీ చూసినప్పుడు ఇంకా బాగా అర్థమయ్యాయి అని చెప్పి చెప్పొచ్చు. బేసిక్గా ఈ మూవీలో సీత క్యారెక్టర్, సీత ఏమనిద్ది, ఏమో నాకు అన్నీ అలా తెలిసిపోతాయి. దానికి సింబాలిక్గా ఎవరిని ఏం అడగదు, ఏం మాట్లాడదు, జస్ట్ చూసిద్ది అంతే, సిచ్యువేషన్ అర్థమైపోయిద్ది అన్నట్టుగా. సో మనకి జస్ట్ సీత వెంకటేష్ని గమనిస్తున్నట్టు అండ్ మహేష్ బాబుని గమనిస్తున్నట్టు చూపిస్తారు. మీరు గమనిస్తే కనుక ఇంటర్వెల్ సీన్లో ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు ఫేస్ ఆఫ్ చేసుకున్నప్పుడు, సో తను చూడంగానే ఓకే తొందర రండి అని చెప్పి, సో ఆటోమేటిక్గా అర్థమైపోయింది అక్కడ దానికి సిచ్యువేషన్ అనేది. సో ఆ క్యారెక్టర్కి తగ్గట్టుగా చూపించే విధానం బాగా చూపించారు. అండ్ లాస్ట్లో అసలు ఇది హైలైట్ అంతే. అంటే భద్రాచలం వెళ్దాం అని చెప్పి అడిగిద్ది కదా, అప్పుడు జయసుధ గారు ఏమంటారు, అన్నీ బాగున్నప్పుడు వెళ్దాం అంటే, వెళ్తే అన్నీ బాగుంటాయి. సో భద్రాచలం వెళ్ళబట్టే అన్నీ కూడా సెట్ అయిపోయి మూవీ కంక్లూజన్ అయ్యి హ్యాపీ ఎండింగ్ అయింది. నిజంగా అసలు వాట్ ఏ రైటింగ్ అనిపించింది నాకైతే. అండ్ నెక్స్ట్ చూసుకుంటే రావు రమేష్ గారు, ఫ్యామిలీలో ఖచ్చితంగా ఇలాంటి క్యారెక్టర్ ఒకళ్ళు ఉంటారండి కుటుంబంలో ఒక పక్కాగా. సో అది కరెక్ట్గా అయితే చూపించారు. అండ్ అన్నదమ్ములు ఉంటే వాళ్ళ మధ్య మనస్పర్ధలు వస్తే ఎలా ఉంటుంది, వాళ్ళు మాట్లాడుకోవడానికి ఎలాంటి దారులు ఎత్తుక్కున్నారు, అదే ఎలా మాట్లాడాలో అర్థం కాక నువ్వు ఎందుకురా పూలకుండిని కొట్టావు అన్న రీజన్తో మాట్లాడతారు. అసలు ప్రతిదీ కూడా వాట్ ఏ స్వీట్ రైటింగ్ అనిపించింది నాకు. సో ఇంకా మూవీ గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. ఇలాంటి మాస్టర్ పీస్లు అనేవి మళ్ళీ రావు, అలా కుదరదు కూడా, అన్నిటికి కూడా అలా కుదిరేసింది ఈ మూవీకి అంతే. సో ఇంకా థియేటర్లో రచ్చ నడిచింది, ప్రతి సీన్కి ప్రతి డైలాగ్కి. అస్సలు ఇంకా మామూలుగా ఇంకా సాంగ్స్ వస్తే ఆటోమేటిక్గా లేడీస్ లేసి డ్యాన్స్ వేయడాలు అవి ఇవి ఆబ్వియస్లీ ఎలాగో జరిగాయి, మన కర్మ కొద్దీ అయ్యోటి ఉంటాయి కదా. వాళ్ళు వేయడం ప్రాబ్లం కాదండి, సినిమాకి అడ్డం వచ్చేస్తారు చూడండి, అది ప్రాబ్లం అంతే, అంత మించి ఏం లేదు. సో ఇంకా మూవీ అయితే నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. నేను రీసెంట్గా ఎంజాయ్ చేసిన రిలీజెస్లో బాగా ఎంజాయ్ చేసిన రిలీజ్ అయితే ఇది. అంటే నేను నార్మల్గానే వెళ్ళాను, ఒక నార్మల్ ఎక్స్పెక్టేషన్తోనే వెళ్ళాను, కానీ ఈ రేంజ్లో ఎంజాయ్ చేస్తానని నేనైతే అనుకోలేదు.
సో అది గైస్, మొత్తానికి సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టు నా మూవీ రిలీజ్ ఎక్స్పీరియన్స్ అయితే. ఒకవేళ మీరు రిలీజ్కి వెళ్తే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, మూవీని ఎలా ఎంజాయ్ చేశారు అనేది కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకెలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విల్ మీట్ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్.